ఒకటి బ్రహ్మనాయుడు గారు మేడం ఇంత ముందు మన సుజాత గారు చెప్పారు. అంటే విజయసాయి రెడ్డి గారు సజ్జల గారి మధ్యలో ఏం జరిగింది, మధ్యలో మేడం విన్నట్టు అదంతా ఒక ఇది చెప్పారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు ఇంత సహజ, మేమంతా తెల్ల కాగితాల్లోనూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి ఎంతమందిని చేర్చుకున్నారో ఏం కథ అన్నది ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవసరము చేర్చుకున్నారు. నాయకులు వస్తామంటే వాళ్ళ ఇంపాక్ట్ పబ్లిక్ లో వాళ్ళకున్న స్ట్రెంత్ ను బేస్ చేసుకొని జాయిన్ చేసుకుంటారు. ఇప్పుడు బాలినేని గారిని తీసుకున్నా, సామినేని ఉదయభాన్ గారిని తీసుకున్నా, వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఆ నియోజకవర్గంలో కంచుకోట్లాగా పెట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తే రేపు వచ్చే ఎన్నికల్లో 2 సీట్లు అదనంగా మనం గెలుచుకోవచ్చు అని అది నాయకుడికి ఉంటుంది, తీసుకుంటారు. దాంట్లో తప్పేముంది? తీసుకున్నారు. దాంట్లో నేనేమి ఇప్పుడు మనము తప్పు పట్టడంలే. విజయసాయి రెడ్డి గారి మధ్యలో సజ్జల గారి మధ్యలో ఏం జరిగింది అన్న విషయాలు ఈమె పక్కన ఉన్నట్టు మేడం గారు మాట్లాడారు. అది చాలా పొరపాటమ్మా. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగి అంటే ఏం జరిగింది అనే పక్కన పెడితే నెంబర్ 2 ప్లేస్ ఈ రోజు ఎవరండి వైఎస్ఆర్సీపీలో? సజ్జల గారు. ఒకప్పుడు ఎవరో సాయిరెడ్డి గారు. మరి వాళ్ళిద్దరి మధ్య కదా ఆధిపత్య పోరు. ఇంకా మీకను సాయిరెడ్డి గారి మధ్య జరిగిందా ఆధిపత్య పోరు? ఇప్పుడు మేము ఒకటే చెప్పాను, ఫస్ట్ లోనే చెప్పాను, విజయసాయి రెడ్డి గారిని ఎవరు మా పార్టీలో నుంచి పొమ్మని చెప్పలేదు, ఆయన్ను మేము వదులుకోలేదు. వారు ఏం చెప్పారు, క్వార్టరీలో నాకు నష్టం ఉంది కాబట్టి క్వార్టరీ వల్ల నాకు అది ఏం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కూడా ఆయన ఎప్పుడు చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు మాట్లాడలేదు. కాకపోతే మేమేమంటున్నామంటే ఈ యొక్క ప్రక్రియ ఈ మనకు కూటమి ప్రభుత్వంలో మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటే, అందరినీ కూరగాయల మార్కెట్ లో కొన్నట్లు కొనిచ్చేస్తారు. మనం గతంలో కూడా చూసాం ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకున్నారో. జగన్మోహన్ రెడ్డి గారు వస్తానన్నా కూడా మీరు వస్తే పార్టీకి రాజీనామా చేసి అక్కడ ఎమ్మెల్యేకి రాజీనామా చేసి వస్తే తప్ప నేను తీసుకోను అన్న విలువలతో చెప్పాడు. మరి కరణం బలరామకృష్ణమూర్తి గారిని, వల్లభనేని వంశీ గారిని వారికి ఎలా ఇచ్చారండి నియోజకవర్గ పవర్స్? అదే నేను కరెక్ట్ చెప్పా. నేను అదే బ్రహ్మనాయుడు గారు నేను చెప్తున్నా, విలువలతో కూడిన రాజకీయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అప్పటి వరకు ఉన్నటువంటి తన అధికార పార్టీలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి చేరినటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారు చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం గారి చేతిలో ఓటమి చెందితే ఆయన్ని 30 తిప్పలు పెట్టి పర్చూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపించి బలరాం కృష్ణమూర్తి గారిని తీసుకొని వచ్చి ఆయనకి వాళ్ళ అబ్బాయికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఫుల్ పవర్స్ ఇచ్చారు. వల్లభనేని వంశీ గారికి గన్నవరం నియోజకవర్గంలో ఫుల్ పవర్స్ ఇచ్చారు. అక్కడ పాపం యార్లగడ్డ వెంకట్రావు గారు 1000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు, ఆయన బలంగా నిలబడ్డాడు. ఈ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే మీరు టెక్నికల్గా దొరకకుండా చేశారు. అంటే అదే నేను విలువలతో కూడిన రాజకీయం, అది విలువలతో వస్తుంది సార్, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏంది బ్రహ్మనాయుడు గారు అట్లా అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి ఖాళీ చేయాలా అనుకుంటే తెలుగుదేశం పార్టీలో ఆ 23 మంది వీళ్ళకి వచ్చిన వాళ్ళు ఒక్కరన్నా ఉండేవారా? అంటే చంద్రబాబు గారిని కూడా చేర్చుకునే వాళ్ళ పార్టీలో? ఇప్పుడు ఈ రోజు చెప్తున్నారు వీళ్ళు, ఈ రోజు చెప్తున్నారు ప్రతిపక్ష హోదా అంటే ఏమి, 23 మంది ఉండాలా అని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆ 23 మందిని ఒక్కసారి ప్రతిపక్ష హోదా ఉండకూడదు చంద్రబాబు నాయుడు గారికి అని అనుకోని ఉండింటే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరన్నా ఉండేవాళ్ళ? మీకు ఒక్క మాట చెప్పనా, ఆ 23 మందిలో కరుడు గట్టిన తెలుగుదేశం పార్టీ వాదులే. ఒక బుచ్చయ్య చౌదరి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కానీ, అదేవిధంగా రేపల్ల అనగాని సత్యప్రసాద్ గారు కానీ, అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు కానీ, పసుపు సైనికులు వాళ్ళంతా వాళ్ళు ఎందుకు వస్తారండి మీ పార్టీలోకే? నాకు అర్థం కాదు. అనుకోనింటే నేను చెప్పేది, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టింటే మీరు అనుకున్నది పెద్ద విషయం ఏమి కాదు. ఇంకా అంటే వేరే విధంగా వాళ్ళు మరి బెదిరించి లొంగ తీసుకునే విజయసాయి రెడ్డి గారు ఎట్లా